ప్రియా న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మండలాన్ని తిరుపతి జిల్లాలో చేర్చే సత్తా ఎమ్మెల్యేకి దామస్కుందా? ఎన్నికల సమయంలో హామీలు నిలబెట్టకపోతే ప్రజల్లో తిరుగుబాటు తప్పదు. చంద్రబాబు, లోకేష్ మండల కూటమి నాయకుల హెచ్చరిక. కార్వేట్ నగరం సెప్టెంబర్ 26. మన న్యూస్ గంగాధరం. నెల్లూరు నియోజకవర్గం కార్వేట్ నగరం మండలాన్ని మీరందరూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించి తిరుపతి జిల్లాలో కలపడానికి కృషి చేస్తానని ఎన్నికల సందర్భంలో చంద్రబాబు, లోకేష్ హామీ ఇచ్చారు. కానీ ఎన్నికలు జరిగి సుమారు 2 సంవత్సరాలు కావస్తున్నా ఇచ్చిన హామీలపై స్పందించకపోవడంతో కాలయాపన చేస్తున్నారు. చంద్రబాబు హామీలు అంటేనే అబద్ధాలని ప్రజల్లో గ్రహించకముందే మీరు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాలని కార్వేట్ నగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో చేర్చాలని మండల ప్రజలు ధర్నాలు, రాస్తారోకాలు చేస్తున్నా తెలుగుదేశం పార్టీలో చేరడం లేదని ఎమ్మెల్యే థామస్ ఈ విషయంపై పట్టించుకోవడం లేదని మండల ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రజల్లో తిరుగుబాటు రాకముందు ఎమ్మెల్యే థామస్ అధికార పార్టీ నాయకులు వెంటనే స్పందించి కార్వేట్ నగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో చేర్చడానికి సహకరించాలని మండల ప్రజలు కోరుతున్నారు. ధన్యవాదాలు. కాబట్టి కార్వేట్ నగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని మేము ఎందుకు అనుకుంటున్నామంటే, కార్వేట్ నగరం నుండి 38 కిలోమీటర్ల తిరుపతి, మనకు పుత్తూరు వచ్చి 12 కిలోమీటర్లు కార్వేట్ నగరం నుండి. కాబట్టి ఈ కార్యక్రమానికి మన పిల్లలందరూ కూడా తిరుపతి జిల్లాలోనే చదువుకుంటున్నారు, ఇప్పుడు తిరుపతిలోనే. కాబట్టి తిరుపతి లేదా పుత్తూరు అయితే 12 కిలోమీటర్లు. కాబట్టి ప్రతి ఒక్క పిల్లోడు కూడా మనకు పుత్తూరు ప్రైవేట్ కళాశాలకు వెళ్తున్నారు. కాబట్టి మరీ కోరుకోవడం అంటే కార్వేట్ నగరం నుండి తిరుపతి జిల్లాలో కలపాలని మన ఎమ్మెల్యే గారిని ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. బాదుడే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు మనకు రోడ్ షోలో ఇచ్చిన వాగ్దానాన్ని, ఆయన మాట్లాడిన మాటల్ని మళ్ళీ ఒకసారి మేము గుర్తు చేసుకుంటున్నాము. కాబట్టి కార్వేట్ నగరం మండలానికి మేము చేస్తాము, మేమున్నాము అని భరోసా మాకు ఆ రోజు ఇచ్చాడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు. కాబట్టి ప్రత్యేకంగా మేము కోరుకునేది ఏమంటే, కార్వేట్ నగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలిపి మాకు దగ్గరలో ఉన్న యూనివర్సిటీ ఉంది, మాకు ఎయిర్పోర్ట్ ఉంది, మనకు ఇది సిమ్స్ హాస్పిటల్ కానీ, రోయా హాస్పిటల్ కానీ, ఇటువంటివి టీటీడీలు కానీ అన్ని రకాలుగాను మేము సదుపాయంలో ఉన్నాము. టీటీడీలో ఉన్న ఇప్పుడు ఏదైనా చదువుకోవాలంటే యూనివర్సిటీకి వెళ్ళాలంటే మేము అదర్ జిల్లాలలో చదువుకోవాల్సిన బాధ్యత వస్తుంది. అటువంటివి లేకుండా తిరుపతి ఎస్వి యూనివర్సిటీ కానీ, పద్మావతి యూనివర్సిటీ కానీ, గోవిందరాజు కాలేజ్ డిగ్రీ కాలేజ్ కానీ ప్రతి ఒక్కటి కూడా మాకు దగ్గరలో తిరుపతిలో ఉన్నాయి. కాబట్టి మేము తిరుపతి జిల్లాకి 38 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. కాబట్టి మనం తిరుపతి జిల్లాలో చేరాలని కార్వేట్ నగరం ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. దానికి సంబంధించి మన ఎమ్మెల్యే గారు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. కార్వేట్ నగరం ఎమ్మెల్యే గారికి, జీడీ నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి మాకు మీ సహకారంతో తిరుపతి జిల్లాలో కార్వేట్ నగరం మండలాన్ని ఎదురుకుపాన్ని చేరుస్తారని ప్రత్యేకంగా పేరున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కాబట్టి అన్ని విధాలుగా కూడా మా సహకారం ఉంటుంది. మాకు మామిడికాయల యార్డు తిరుపతిలో ఉంది, తిచ్చానూరులో. కాబట్టి మేమందరూ కూడా మా కార్వేట్ నగరం మండలం, ఎదురుకుప్ప మండలం మేము తిరుగుకెళ్తాం. మామిడికాయ వ్యవసాయంగా అన్ని ధాన్యాలు ఎత్తుకున్నా కూడా మేము కాళహస్తికి పోవాల్సిందే. ఏదన్నా ఒడ్లు గిడ్లు ఏదన్నా ఉన్నా కూడా మాకు స్టోరేజ్ కావాలన్నా కూడా నెల్లూరు కాళహస్తికి పోతాము. కాబట్టి అటువంటి సదుపాయం మాకు దగ్గరలో ఉంది. పుత్తూరు మాకు దగ్గర డిఎస్పీ ఆఫీస్ కానీ, ఆర్టీఓ ఆఫీస్ కానీ, డిఓ ఆఫీస్ కానీ, డివిజనల్ ఆఫీస్ కానీ పుత్తూరు నుండి. ఇప్పుడు బంగారుపాళ్యం వెళ్ళింది డివిజనల్ ఆఫీసు, ఇది ఆర్టీఓ ఆఫీసు. ఆర్డీఓ అయితే నగిరి ఉన్నాడు. డిఎస్పీ ఆఫీస్ కూడా మాకు పుత్తూరు నుండి మునుపు ఇప్పుడు నగిరికి వెళ్ళింది. అటువంటి దూరమైన మాకు సదుపాయాలు కలుగుతున్నాయి. కాబట్టి మాకు కావాల్సింది ఏమంటే, కార్వేట్ నగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలిపి మీ రుణాన్ని మాకు తీర్చుకోవాల్సిందిగా మేము మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారిని ప్రత్యేకంగా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మన లోకేష్ గారు కూడా మాకు హామీలు ఇవ్వడం జరిగింది మన ఎదురుకుప్ప మండలంలో. కాబట్టి మన మంత్రి లోకేష్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. సీఎం గారికి పేరున ఏమంటారంటే, కార్వేట్ నగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో చేర్చి మా కార్వేట్ నగరం ప్రజలకి లోకేష్ గారు హామీ పాదయాత్రలో మాకు మంత్రి లోకేష్ గారు ఇచ్చిన హామీని కూడా మేము ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నాము. కాబట్టి పేరున మేము చెప్పడం అంటే, కార్వేట్ నగరం ప్రజలందరూ కూడా కోరుకునేది, మా కార్వేట్ నగరం నుండి తిరుపతి 38 కిలోమీటర్లు, కాబట్టి చిత్తూరు 68 కిలోమీటర్లు. బంగారుపాళ్యం పోవాలంటే మేము చాలా పేదవాళ్ళు, రైతులము. ట్రాక్టర్ ఎత్తుకొని పోయి మేము అక్కడ పోయి ఎఫ్సీలు తీసుకురావాలా, మేము ఏదన్నా వెహికల్ని అక్కడ పోయి చేయాలంటే మాకు చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి దయచేసి ఈ విషయం మీద మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ విషయాన్ని ఎంతో దూరం మన సీఎం దృష్టికి తీసుకెళ్లి మాకు మంచి చేస్తారని, కార్వేట్ నగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో చేర్చే విధంగా సహకరిస్తారని మేము పేరున